ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన కొత్తగూడెంలో సేవ చేయించిన దాసులు, ప్రియులు, సహోదరులు అమ్మతేజ గారు యొక్క కన్నీటి సాక్ష్యము మేము ఆలకించిండగా, ఎంత దీనమైన స్థితిలో నుండి, హీనమైన స్థితిలో నుండి మీ దాసులను లేపి ఎత్తి పట్టుకొని ఎంత బలంగా మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాబో దినాలు మీ దాసుని మీరు ఎత్తి పట్టుకొని అనేక జన్మలకు సాక్షిగా మీ ఆత్మతో, మీ అభిషేకముతో నింపి రాబో దినాలు మీ సువార్తను రగిలించే ఉజ్జీవ జ్వాలగా మీరు వాడుకుని కన్నీటి లోయలో, కష్టాలలో, నిందలలో, అవమానాల్లో, ఎవరి ఆర్థిక సహాయం లేని పరిస్థితులలో మీ దాసునికి మీరు తోడుగా ఉండి, మీరు ఆదరణకర్తగా నిలబడి, మీరు అడుగడుగున ప్రతి క్షణమున మీ దాసుని మీరు ఎత్తి పట్టుకొని పరిచర్లో మీరు వాడుకుంటున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఈ దినము పాటలను మీరు మాకు తోడుగా ఉన్నారు. సాక్ష్యంలో విన సాక్ష్యము మా హృదయాలు ముద్రించమని, తెరవబడిన గ్రంథములు మాకున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మా పరిశుద్ధ ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 12 వచనాల వరకు లో ఉన్న ముఖ్యమైన విషయాలను గురించి ఈరోజు మనము ధ్యానించుకొనబోతున్నాం. చాలా శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి వాక్యాన్ని మీ హృదయాల్లోకి అన్వయించుకొనవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 12 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. అర్థమైందండి? కృపావరములు, అసలు ఈ కృపావరములు ఎవరి దగ్గర ఉంటే ఎవరు ఇస్తారు? ఈ కృపావరములు ఎవరి దగ్గర నుంచి మనము స్వతంత్రించుకుంటాం అంటే, ఈ కృపావరములు ప్రభు వారి దగ్గర ఉంటాయి. ఎవరికి ఏ కృపావరం ఇవ్వాలో అది ఆయన దగ్గర ఉంది. కొంతమందికి ప్రవచించే కృపావరం ఉంటుంది, కొంతమంది భాషలు మాట్లాడే కృపావరం ఉంటుంది, ఆ భాషకు అర్థం చెప్పే కృపావరం ఉంటుంది, కొంతమంది దర్శనాల ద్వారా దర్శనాలను చూసే ఆ వరం ఉంటుంది, వాక్యానుసారంగా ప్రవచించే వరం ఉంటుంది. ఇట్లా అనేకమైన ఉంటాయి. కానీ ఈ నానా విధములైన కృపావరములు ఎవరి దగ్గర ఉంటాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంటాయి. ఇది ఎట్లా ఉందంటే ఆల్ ఇన్ వన్ అని ఉంటుంది చూడండి, అవునా?
కృపావరములు అన్నీ ఉన్నాయి, కానీ ప్రభువారు ఒకటి, ఆయన ఆత్మ ఒకటి. పరిచర్యలు అనేకమైన పరిచర్య. ఈ రోజున ఆర్ఫనేజ్ మినిస్ట్రీ ఉంది. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ ఉంటుంది. మనకు తెలిసింది కొన్ని, కానీ ఇట్లా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. చేయాలని కూడా దేవుని చిత్తమైతే మనం కూడా చేయడానికి అటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిందాక మనం కూడా చేయొచ్చు. కానీ దేవుని సహాయము లేనిదే మనము ఏది చేయలేము. దేవుని సహాయముతో, దేవుని యొక్క ఆలోచన, ఆయన ప్రణాళికలతో ప్రార్థన పూర్వకం మనం దాన్ని ప్రారంభించినప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి దాంట్లో సఫలతను మనము చూడగలము. ఆమేన్. తర్వాత వచ్చి నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. పనులు అన్నీ ఉంటాయి, కానీ అన్నిటిలోనూ కార్యములు జరిగించే దేవుడు మాత్రం ఒక్కటే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అర్థమైందండి? ఆత్మ ప్రత్యక్షత అంటే ఏంటండి? ఆత్మ ప్రత్యక్షత అంటే ఏంటండి? మనము ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షం మనం దేవునితో మనం ప్రార్థనలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆత్మ స్వరూపిగా ప్రత్యక్షమైనప్పుడు ఎంతటి చీకటి శక్తులు సహితము, చీకటి శక్తులు వాటి సమూహములు అప్పటికప్పుడు వెంటనే వెళ్ళిపోతాయి. ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఏముంటుందండి? ఎక్కడ చీకటి ఉంటుంది అక్కడ ఏముంటుంది? వెలుగు ఉంటుంది. చీకటి ఉన్న చోట ఆయన వెలుగు ప్రసరించినప్పుడు నిరాశ నిస్పృహలలో ఉన్న వారికి దేవుని వాక్యం అనే జీవజలపు ఊట దగ్గర వచ్చినప్పుడు వారి ప్రాణములు సేద తీరుతాయి, వారి ప్రాణములు తెప్పరిల్లుతాయి. ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగజేస్తుంది. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణను ఇస్తుంది. సారము లేని నిర్జీవులైన వారిని జీవము గల వారిగా చేస్తుంది దేవుని వాక్యము. హల్లెలూయా. తర్వాత వచ్చి ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి
అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానా విధములైన భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. చూసానండి, ఒక్కొక్కరికి ఇది దేవుడు ఇచ్చే కృపావరములలో ఇవి ఏంటంటే మళ్ళీ ఒకసారి వచ్చిన చదవండి. ఏలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసము మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మను వలననే స్వస్థపరచు వరమును మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరి ఒకరికి ప్రవచన వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ 9 వరాలను అనుగ్రహించేదెవరు? ఒక ఆత్మే. ఒక ఆత్మే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తూ మనందరికీ తెలిసిన వాక్య భాగమే మత్తయి సువార్త 25:14. ఒక యజమానికి 3 దాసులు ఉంటారు. ఆ 3 దాసులకు ఒకరికి ఎన్ని తలాంతులు? 5 తలాంతులు. రెండవ వానికి 2 తలాంతులు. ఒకరికి విశ్వాసము పరిమాణము చొప్పున 1 తలాంతు ఇచ్చి దేశాంతరాలు వెళ్ళిపోతారు. చాలా కాలం తర్వాత యజమాని వచ్చినప్పుడు ఈలోపు ఈ ముగ్గురు దాసులలో ఒకడు 5కి 5, ఒకడు 2కి 2గా చేసి దాన్ని సిద్ధం చేసి ఆ యజమాని చేతిగా అప్పగించాలి అనే ఆలోచనలో సిద్ధంగా ఉన్నారు. యజమాని యొక్క రానే వచ్చింది. యజమాని యొక్క రానే వచ్చింది. ఈ యజమాని ఈ రాకతో ఈ 3 దాసులు సిద్ధంగా ఉన్నారు. మొదటి దాసుని దగ్గర వచ్చి, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అని అడిగాడు. అయ్యా, నీవు నాకు ఇచ్చిన 5 తలాంతులు ఇంకో 5 తలాంతులు చేశాను, ఇదిగోనయ్యా అని చెప్పి ఆయన అప్పగించినప్పుడు, బడ నమ్మకమైన మంచి దాసులవా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావా, నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఇంకో 5 తలాంతులు వేసావా అని ఆ యజమాని ఆ మొదటి దాసుని మెచ్చుకున్నా. తర్వాత 2వ దాసుని దగ్గరకు వచ్చా, నేను నీకు 2 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేసావు అని. అయ్యా, మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారు, నేను ఆ 2ని 2గా చేశాను అని. అంటే 2వ దాసుని కూడా ఆ యజమాని మెచ్చుకో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 3వ దాసుని దగ్గరకు వస్తే, ఈ దాసుని యొక్క వంకర బుద్ధి
ఈ మూడవ దాసుని బుద్ధి ఎట్లాంటిదంటే వంకర బుద్ధి. నీ బుద్ధి నాకు తెలిసే, నీది వంకర బుద్ధి అని నాకు తెలిసే, నువ్వు నాకు ఇచ్చిన ఒక తలాంతుని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసి తీసుకో అని ఇస్తే, సోమరివైన చెడ్డ దాసురా అని చెప్పి మూడవ దాసుని మీద కోపం వచ్చింది. ఆ మూడవ దాసుడు కూడా వీళ్ళిద్దరూ ఒకడు 5కి 5 ఇంకోటి 2కి 2 చేసినాడు. కనీసం ఆ ఒక్క తలాంతుని సంపాదించుకుంటే వీళ్ళిద్దరూ మెచ్చుకున్నట్లు ఈ మూడవ దాసుడు కూడా మెచ్చుకునేవాడుగా. ఆహా, మనం అట్లా ఎందుకు చేస్తాం? మన ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే, ఈ లోకంలో అంత సరదాగా తిరిగి జాలీగా తిరిగి తిని తాగి ఇదో నిన్న మీకు చెప్పాను కదా, ఒకడు మామిడికాయ తిన్నంటారే, అరే కొద్దిగా ఇస్తాను ఉండరా 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 అని చెప్పి అంతా తినేసి మామిడికాయ టెంకంతా శుభ్రంగా చీకేసి మామిడికాయ టెంకంతా శుభ్రంగా చీకేసి ఇదిగో తిను అని అంటే ఏందంటారు? ఈనాడు దేవుడు మానవునికి ఇచ్చిన బలాన్ని ఈ రోజున ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన బలాన్ని లోకానికి కనపరుచుకుంటున్నారు. అది అపవాది దాని అవకాశం వచ్చేసి ఆ మనిషిని పీల్చి పిప్పి చేసి ఆ మనిషిని నిష్ప్రయోజకులుగా చేసి విడిచిపెట్టేసి. నా ప్రియమైన సోదరులారా గమనించండి. ఈ రాత్రి మనలో చాలా మంది దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడకుండా రోజున ఏం చేస్తున్నాడు? అపవాదికి ఇచ్చేస్తున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? ఒకళ్ళు మామిడికాయ అంతా తిని శుభ్రంగా మనిషిని పీల్చి పిప్పి చేసి నిష్ప్రయోజనం చేసేస్తాం. అందుకని సమయం ఉండగానే దేవుడు మన శరీరంలో బలము ఉండగానే దేవుని కొరకు మనము నిలబడినప్పుడు, దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం దేవుని కొరకు వాడినప్పుడే మనం దేవుని నుండి వచ్చే మెప్పును మనము పొందుకుంటాం. నా ప్రియమైన సోదరులారా గమనించి, కృపావరములో అనేకంలో వాటిని అనుగ్రహించు ఆత్మ ఒకటి, పరిచర్యలు అనేకములు, కానీ వాటన్నిటినీ జరిగించు దేవుడు ఒకటి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
అర్థమైందండి? కార్యసిద్ధి అంటే ఏంటండి? కార్యసిద్ధి అంటే ఏంటి? కెపాసిటీ అంటారు. పని చేయగల సామర్థ్యం. నా ప్రియమైన సహోదరులారా గమనించి, దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను మనం దేవుని కొరకు వాడినప్పుడు ఈ లోకంలో మనుషులకు మెప్పులు కొంతకాలమే, కానీ దేవుడిచ్చే మెప్పు అది సదాకాలము మనతో ఎప్పుడూ. ఈ యజమాని దాసులకు వృత్తాంతం మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, కానీ దేవుడు మనకిచ్చిన తలాంతులను మనము దేవుని కొరకు వాడితే మన ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. మనం ఆయన దగ్గర చేరినప్పుడు, ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే మెప్పును మనం పొందుకుంటాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున వర్తమానం వింటున్న మీలో ఎవరైనా ఎట్లాంటి స్థితిలో ఉన్నారు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను క్రమముగా దేవుని కొరకు వాడితే దేవుని నుండి వచ్చే మెప్పు మీరు పొందుకుంటారనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను నా యవన కాలము నుండి నా చివరి శ్వాస వరకు దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను దేవుని కొరకు మాత్రమే వాడతాను. ఆమేన్. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. ఈ సంఘమనే శరీరానికి అవయవములు ఎవరివి? మనమే. ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? మన శరీరంలో చేయికి దెబ్బ తగిలితే కాలు నవ్వుతుందా? కాలుకి దెబ్బ తగిలితే నోరు సంతోషిస్తుందా? చెప్పండి. కాలుకి దెబ్బ తగిలితే నోరు సంతోషిస్తుందా? సంతోషించదు. ఈనాడు అనేక మంది డినామినేషన్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ రోజున చెప్పడం చాలా సిగ్గుచేటు. మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుని యొక్క స్వరూప్యాన్ని కనపరచవలసిన వారే లోకంలో ఉన్న వారిని చూసి కాపీ కొట్టే విధంగా ఈ రోజున రోజుకి హీనమైన స్థితికి దిగజారుతుందంటే చాలా వేదన అనిపిస్తుంది. సంఘాల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య దేవుడు ఏర్పరిచిన ఈ ఐక్యత, సంఘాల మధ్య, సేవకుల మధ్య, సేవకుల విశ్వాసుల మధ్య దేవుడు ఏర్పరిచిన అట్టి ఐక్యతను దేవుడు వారికి అనుగ్రహించును గాక.
రోజున అదే కొరత. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహాది. అది వాక్యం వరకే పరిమితం అయిపోయింది. చాలా వేదన, చాలా దుఃఖము. మనసులో ఉన్న వేదనను బట్టి చెబుతున్నాను. మీరు ఏ సంఘానికి చెందిన వారు నాకు అనవసరం, కానీ దేవుడు ఏర్పరచిన ఆ ఐక్యత కలిగి ఉంటే ఎంతటి అపవాది సమూహాన్ని మనం సులువుగా జయించగలము. ఒకసారి ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అసలు ఐక్యత ఎట్లా వస్తుందండి? సంఘాలలో సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఐక్యత ఎట్లా వస్తుంది అనే దానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇస్తున్న ఒక చక్కటి సమాధానం, ఒక చక్కటి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ఒక మాట ఉంటది, ఏక మనసుతోనూ ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యము ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒకదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయమని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ తెలియజేస్తుంటే, ఈ రోజున సంఘాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? అటు సంఘాలలో క్రీస్తు జ్వాల రగిలించబడును గాక. రోజున ఏక మనస్సు, ఏక అభిప్రాయము, ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే అభిప్రాయం కలిగి ఉంటే ఈ రోజున మన భారతదేశంలో క్రీస్తు అగ్ని జ్వాల ఎప్పుడో రగులుకోవాల్సింది. కానీ అపవాది అట్లా జరగనివ్వడు. అట్లా జరిగితే ఈ భారతదేశం అంతా ఎప్పుడో దేవుని చేతిలోనే ఉండేది. కానీ బైబిల్ చెప్తుంది ఇదే. అయితే ఈ రోజున ప్రస్తుత దినాలు మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన పరిస్థితి. సంఘాల్లో సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య దేవుడు ఐక్యతని బంధముతో పెనవేయబడిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే ఐక్యత, యూనిటీ. అందుకని కదా చిన్నప్పుడు మనం చదువుకున్నాం, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. ఐక్యతే మహాబలం. అటువంటి ఐక్యత ఈనాటి తరంలో ఉన్న సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ దినము
విన్న వర్తమానములో ఉన్న శ్రేష్టమైన సారము ప్రభు మీరు ఇక్కడ నిలబడి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వర్తమానంలో ఉన్న సారము మా హృదయంలో ఉంచుకొని అపవాదిని ఎదిరించగల శక్తిమంతులు మమ్మల్ని చేయము. వాక్యమునకు విధేయత కనపరచబడేలా మమ్మల్ని చేయమని వినమట్టుకు మాత్రమే కాగలుగుతున్నది మా హృదయాల్లో అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించి మీ మీ ఘనమైన నామం మహిమపరచబడేలా మమ్మల్ని చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.